100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఎందుకంటే ఇప్పుడు మీ కెరీర్లో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా అతి తక్కువ దర్శకులకు ఉంటుంది అది. అంటే నా అనుభవంలో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్, రవితేజతో ఒక రకమైన అసోసియేషన్, తర్వాత చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవితోనే మెగా 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 హిట్, తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు గారు మధ్యలో ఎన్టీఆర్. ఐఎమ్ సారీ విత్ డ్యూ రిగార్డ్స్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, జై లవ్ కుశ. ఇలాంటి ఒక ట్రావెల్ అన్నది చాలా అతి తక్కువ డైరెక్టర్స్లో ఉంటుందని నా అబ్జర్వేషన్ కనిపిస్తుంటుంది నాకు. అసలు ఈ జర్నీ పట్ల మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే టు బి నిజంగానే మీరు అన్నట్టు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఏంటో తెలీదు, చాలా ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. అంటే తక్కువ ఏజ్లోనే ఇలాంటి బిగ్గెస్ట్ స్టార్స్తో వర్క్ చేసే అవకాశం రావటం. దాంతోపాటు ఒక నిజం ఏంటంటే, నేను చాలా మీడియా పరంగా నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేనిది, డైరెక్టర్ అవడానికి ముందు 11 ఏళ్ల స్ట్రగుల్ ఉంది నాకు. అంటే 500 రూపాయలకి స్టార్ట్ అయింది నా కెరీరు, తర్వాత 1500కి పెరిగాను. ఫస్ట్ నేను జాయిన్ అయింది చిన్ని కిష్ గారి దగ్గర. అప్పటికే ఇందిరా అనే సినిమా, నరసింహనాయుడు సినిమాలో రచయిత అయిన చిన్ని కిష్ గారు మోస్ట్ హ్యాపెనింగ్ రైటర్. సో 2002లో 2002 డిసెంబర్ రావటం ఆయన దగ్గర నేను ఎన్నోసార్లు చెప్పుంటాను. స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారిలాగా ఆయన వెంటపడుతూ ఫైనల్గా ఆయన నా బాధ చూడలేక ఒక చిన్న పరీక్ష పెట్టారు. గంగోత్రి అనే సినిమా జరుగుతుంది, ఆ సినిమాలో ఒక సీన్ రాయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇమాజిన్ అబౌట్ 2003 ఎలా ఉండేవాడిని. అవును, మీసాలు లేవు, చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది నాది, సేమ్ అలా ఉండే. ఆ ఫోటో దిగిన సెకండ్ మంత్ అది. ఓకే. సో వీడు అప్పుడే స్కూల్ ఎగ్గొట్టొచ్చిన కుర్రాళ్ళగా. సో వీడికి ఒక టెస్ట్ పెడదాం, అసలు వీడు ఫిట్ అవుతాడా లేదా అంటే నాకు ఏమవ్వాలో తెలియదు, బట్ ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా మనం నిలదొక్కుకోవాలనే ఒక డ్రీమ్ తప్ప, టు బీ హానెస్ట్ నేను డైరెక్టర్ అవ్వాలనో ఏదవ్వాలనో నాకు తెలియదు అప్పుడు. ఓకే. ఏదో విధంగా నాకంటూ ఒక పేరు ఉండాలి ఈ ఇండస్ట్రీలో. సో చిరంజీవి గారు కష్టపడి వచ్చారు, అలానే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళ స్టోరీస్ అన్నీ మా అమ్మగారు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళకంటూ వాళ్ళు ఎదిగారు రా అని. అంటే మీకు ఇంటి దగ్గరే ఎంకరేజ్మెంట్ ఉందండి సినిమా ఇండస్ట్రీ? ఉందండి, ఎందుకంటే మా నాన్నగారు ఆయన బేసిక్ నాటకాల రచయిత. ఓకే. ఎన్నో నాటకాలు రాసేవాళ్ళు, అలానే యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో ఆయనలో రైటింగ్ స్కిల్స్ ఉంటాం, పైగా చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం ఉంటాం. ఆయన కూడా చిరంజీవి అభిమానం? విపరీతం. నాకన్నా నేను ఓపెన్గా నిజం చెప్పాలంటే నా చాలా ఇప్పుడున్న జనరేషన్ అభిమానం, ఆయన హార్డ్ కోర్ అభిమానం. చిరంజీవి గారి ఫోటో ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి చూస్తుంటారు. సో చిరంజీవి గారి పాటలు, చిరంజీవి గారి సితారా అని అప్పుడు మ్యాగజైన్స్, వాల్ పేపర్ లామినేషన్, జ్యోతి చిత్రం. సో ఇలా ఉండే ఒక అభిమానం నాన్నగారిది. సో ఆయనకు ఉంది సినిమా పట్ల విపరీతమైన అభిమానం, రెస్పెక్ట్, ఇవన్నీ నాన్నగారికి ఉండే ప్యాషన్. సో అలానే మీకు నేను చిన్నప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ నుంచి యూనిఫామ్తో నన్ను సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, స్కూల్ ఎగ్గొట్టించి. మిగతా డేస్లో స్కూల్ ఎగ్గొడితే ఒప్పుకోరు మా ఫాదరు. ఓన్లీ చిరంజీవి గారి సినిమా ఏంటంటే చిరంజీవి గారి సినిమా రోజు మాత్రం అది చాలా ఓ చిన్న పెంకుటిల్లు అనమాట. ఓకే. సో మా నాన్నగారు స్నానం చేసి వచ్చి మెల్లగా షర్ట్ వేసుకుంటున్నప్పుడు నేను మెల్లగా షూలు వేసి కట్టుకుంటూ ఆయన వైపే చూస్తూ ఉండేవాడిని. ఉందా లేదా నాకు వాళ్ళ అవకాశాలు. ఆయన దువ్వుకుంటూ మా అమ్మ చూడకూడదు. అదేలే, ఎందుకంటే ఏంటి చెడగొట్టేస్తున్నావు అంటారని మెల్లగా ఒక కనుసైగతో కనుగొట్టి ఇలా దువ్వేవాడు. ఇక అంతే హుషారుగా అమ్మ బాయ్, అక్క బాయ్ అలా వెళ్ళిపోయేవాడు. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తానే అని చెప్పి వాటర్ బాటిల్ అన్నీ. మళ్ళీ క్యారేజ్ వద్దంటే డౌట్ వస్తుంది మా అమ్మకి, అదే ఎందుకు వద్దంటున్నాడని. చాలా కీలకమైన పాయింట్, డైరెక్షన్ ఫాల్ట్ అయిపోద్ది. సో వాటర్ పట్టుకొని ఆ వాటర్ మిల్టన్ వాటర్ ఫ్లాస్కో, అలానే క్యారేజ్ అన్నీ పెట్టుకుని తట్ట పట్టుకొని బయలుదేరి నడుచుకుంటూ స్లోగా స్కూల్కి వెళ్ళే దాంట్లో మా ఫాదర్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి అలా వచ్చి స్కూటర్ ఆపితే ఎక్కి కూర్చుండేవాడిని. ఓకే. సో ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో అందరూ పెద్దోళ్ళు వస్తారు కాబట్టి బెనిఫిట్ షో అంటే అప్పట్లో గుంటూరు మీకు వినే ఉంటారు, తెల్లవారుజామున మామూలుగా ఓ 7కి అలా షోస్ ఉంటాయి. అవును. సో 7:30 షోస్కి. అవును. మ్యాక్సిమం 8 లోపు షోస్ పడిపోతాయి. సో ఆ టైంలో ఏంటంటే మెల్లగా వెళ్తాను నన్ను మా ఫాదర్ జనాల మీద పడి తొక్కుతారు కాబట్టి ఇక్కడ ఎక్కించుకునేవారు మా ఫాదర్. స్కూటర్ దగ్గర పెట్టేసి హెమనీ అని ఒక స్వీట్ షాప్ ఉండేది, అక్కడ నా బ్యాగ్, నా వాటర్ బాటిల్ పెట్టేసేవాడు.
మధ్యాహ్నానికి వస్తామని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే గేట్ ఓపెన్ ఫాదర్ గారికి నాన్నగారికి బాగా తెలిసి ఉండేవాళ్ళు ఆ మేనేజర్స్ వాళ్ళు. సో ఎందుకు అంటారు కాసేపు ఆగి రావచ్చు కదా అంటే మా ఫాదర్కి నాకు టెన్షన్ ఏంటంటే స్టార్ట్ అయిపోతుంది సినిమా తెరెత్తేస్తారేమో ఆ విజిల్స్తో చూడాలి కదా. విజిల్స్తో చూడాలి. అప్పుడు ఏంటంటే తెరెత్తటం అంటే హీరో కనబడుతుంది మనకి. అవును, న్యూస్ రీల్ ఉంటుంది. సో సో అవి మిస్ అవ్వకూడదని వెళ్ళిపోయాను. సో అలా అలవాటు అయిపోయింది నాకు నా బాడీలోకి సినిమా అనేది చిరంజీవి గారి పట్ల అభిమానం అనేది. సో ఎప్పుడైతే మీరు కూడా నాటకాలు గట్టా నాకు అదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు చెప్పు ఉంటాను, 1000 మందికి నేను షార్ట్ చెప్పమంటే నేను చెప్పేయగలను, యాక్ట్ చేసి చూపించగలను. చిరంజీవి గారు ఉన్నా, ఇప్పుడు చేస్తున్న బాలకృష్ణ గారు ఉన్నా, నేను అనుకునేది నేను వాళ్ళకి యాక్ట్ చేసి నేను ప్రజెంట్ చేయగలను. కెమెరా వస్తే మాత్రం నేను వెంటనే ఆగిపోతాను. నాకు చాలా విపరీతమైన ఇంట్రావర్ట్ని, విపరీతమైన సిగ్గు. ఐ కాంట్ ఫేస్. అది నాకు మాత్రమే ఎక్కువ తెలుసు. సో అందుకని చాలామంది ఇంటర్వ్యూస్ అడిగిన నేను దూరంగా ఉంటానికి కారణం, మీలాంటి వాళ్ళకి నేను దొరకపోవటానికి కారణం అదొక్కటే. ఓకే. ఈవెన్ ఆడియో ఫంక్షన్స్ కూడా పాపం చాలామంది పిలుస్తుంటారు, మీరు వస్తే బాగుంటుందని. మొన్న ఎప్పుడో ఒక దానికి వచ్చినట్టున్నారు. ఇక తప్పదు అనుకుంటే వాళ్ళకి ఏదో హెల్ప్ అవుద్ది, మనం వెళ్తాం అంటే ఎవరున్నా పర్వాలేదు అనుకున్న వాటికి ఎగ్గొట్టేస్తారు. ఎవరైనా పర్సనల్గా నిర్మాత మీరు వస్తే బాగుంటుంది అనుకుంటే ఇక అవాయిడ్ చేయలేక వెళ్తాను అంతే తప్ప నాకు వేరే యాటిట్యూడ్ కాదు, ఇంకో ప్రాబ్లం కాదు. నాకు కెమెరాలన్నా అవి రోల్ అవుతూ మనం రికార్డ్ అవుతున్నాం అన్నా తెలియకుండానే ఒక చిన్న భయం, చిన్న బిడియం అంటారా, భయం అంటారా, ఏదో ఇబ్బంది ఉంటుంది. అదే ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం అన్నమాట. కరెక్ట్. సో మీరు కంటిన్యూ చేస్తున్నారు. సో అలా అభిమానం అనేది సినిమా పట్ల అలా వచ్చింది. ఎప్పుడైతే నేను చిన్నకృష్ణ గారి దగ్గరికి 2003లో బీకామ్ తర్వాత మరి ఇంకా చదవాలనుకోలే అసలు. ఫస్ట్ నుంచి మనది ఇది కాదు కదా, మనం టైం వేస్ట్ చేస్తామనే గొడవ మంది. గుంటూరు స్కూల్ డేస్ నుంచి కూడా నాలో రైటింగ్ స్కిల్స్ అప్పటి నుంచి ఉన్నాయని నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు చాలామంది నా క్లాస్మేట్స్కి ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు చెప్తా ఉంటారు, నువ్వు అప్పుడే కథలు చెప్పేవాడురా. ఎందుకంటే స్కూల్కి చాలా ఇర్రెగ్యులర్, నేను వెళ్ళేవాడిని కాదు. భాష్యం అనే స్కూల్లో చదివాను నేను. ఓకే. అంతకుముందు రోజెట్ అని చదివా. అన్ని చోట్ల ఏంటంటే ఎగ్గొట్టినప్పుడు లీవ్ లెటర్ తీసుకున్నాను, లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవును. సో అన్నిసార్లు లీవ్ లెటర్ ఇచ్చేవాళ్ళు కదా మా ఇంట్లో. అందువల్ల ఏంటంటే నేనే డైరెక్ట్గా వెళ్ళిపోయాడిని ప్రిన్సిపల్ దగ్గరికి. ఏమయ్యేవారంటే ఎక్స్ప్రెషన్స్తో సహా నాకు విపరీతమైన జ్వరం టీచర్ అని స్టార్ట్ చేసేవాడిని. మళ్ళీ వారం ఎగ్గొడితే ఇదే అబద్ధం చెప్పకూడదు, మా మామయ్య గారు చనిపోయారు అని ఒక 10 లైన్ల పేరాన్ని నేను అప్పుడప్పుడు రాసేవాడిని అంట. హానెస్ట్గా యాక్ట్ చేసి చెప్పేవాడిని, చాలా వాటికి ఎస్కేప్ అయిపోయేవాడిని. అలానే భాష్యం చదువుతున్నప్పుడు 9th క్లాస్లో ఒకసారి గోపి అనే ఒక ఆయన ఉండేవాళ్ళు, గోపి గారు అని. ఇప్పుడు ఆయన కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఓకే. సో ఆయన అంటే టెర్రర్ హోల్ క్యాంపస్కి. ఆయన ఒక బెత్తం పట్టుకోడు, బంచ్ ఆఫ్ స్టిక్స్ని అలా పట్టుకొని ఇలా గోడ కొడతా ఉంటాడు. ఆ సౌండ్కి ఉచ్చబడిపోతాయి మనకి. సో ఆయన రారా రామ 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 నటరాజా రామ అనేవాడు. లేదా అక్కడి నుంచి చాలా సైలెంట్గా వెళ్ళి చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పేవాడు. ఆయన అప్పుడు ఒకసారి అన్నాడు, అరే ఇన్ని కథలు ఎలా చూస్తాయిరా, ఒక స్కూల్ ఎక్కడ ఉండటానికి ఇన్ని కారణాలు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నాడు. సో ఇవన్నీ నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకుంటుంటే ఓకే మన చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ ఉంది క్వాలిటీ అని ఆనందపడతా ఉండే. అదే కథా రచన శక్తి అప్పుడే వచ్చింది ఉండాలి. అదే మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడు, రే నీకు ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను స్కిల్స్ ఇచ్చాను రా అని. పాపం చాలా విపరీతంగా నన్ను టీస్ చేస్తూ ఉండేవాడు మా ఫాదర్. అదే ఈ మధ్యనే కదా ఆయన లాస్ట్ ఇయర్ August 20th డ్యూరింగ్ షూట్ ఆఫ్ వాల్తేర్ వీరయ్య. అవును. కానీ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ కదా. అంటే సినిమా ఎన్నో సీన్లు రాసి ఉంటాం మనం, ఎన్నో సినిమాలు చూస్తాం కదా. మన లైఫ్లో కూడా సినిమాటిక్ ఇన్సిడెంట్స్ వస్తాయి, సంఘటనలు వస్తాయి. అవి చెప్తే సినిమా సినిమా ఎపిసోడ్ చెప్తున్నాడు అనేలాంటి ఎపిసోడ్స్ జరిగినాయి నా లైఫ్లో, ఎస్పెషల్లీ ఫాదర్ విషయంలో. ఎందుకంటే ఆయనకి చెప్పాను కదా, చిరంజీవి గారికి మంచి విపరీతమైన అభిమాని. సో చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే ఆయన భోంచేసే పద్ధతి కూడా మారిపోద్ది. చాలా సిక్గా ఉంటారు ఆ రోజంతా, ఇబ్బంది పడిపోతాడు. ఏంటో ఆయన డైరెక్ట్ చేసినట్టు, ఆయన నిర్మాతగా ఆయన చేసినట్టు ఇలా అవ్వకూడదు కదా బాస్ సినిమా అంటుండే బ్యాచ్. ఓకే. సో నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారికి చాలా స్పెషల్ మూమెంట్. ఆయనకి నా కొడుకు చేస్తున్నాడు, ఎవరినైతే ఎత్తుకొని తీసుకెళ్ళాడు థియేటర్స్కి, ఆ బొడ్డోడు ఇప్పుడు డైరెక్టర్ మెగాఫోన్ పట్టుకుని మెగాస్టార్ని డైరెక్ట్ చేయడం అనేది ఎంతమంది జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా లైఫ్లో మాత్రం బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒక లైఫ్ సర్కిల్ అంటారు కదా, ఒక రౌండ్ ఆఫ్ అయిందిరా, వచ్చిన పని అయిందిరా అంటారు కదా, అలాంటి ఇన్సిడెంట్, అలాంటి మూమెంట్ని, అలాంటి ఒక అద్భుతమైన అనుభూతిని నాన్నగారు చూడలేకపోయారు అనేది నాకు ప్రతిరోజు
వాల్తేరు వేరే గురించి వచ్చిన, చిరంజీవి గారి గురించి వచ్చిన ఎక్కడో ఒక ఇబ్బందికరమైన చిన్న నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఉంటుంది. యా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.